హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మీరు ఇప్పుడు చూస్తుంది పులిచింతల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాగానే ఈ ప్రాజెక్టు నీటిలో మొట్టమొదటిగా మునిగిన గ్రామం నెమలిపూరి. మనం ఈ వీడియోలో నెమలిపూరి గ్రామం ఇప్పుడు ఎలా ఉందో చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తుందే నెమలిపూరి గ్రామం ఫ్రెండ్స్, ఈ గ్రామాన్ని నాయకులగూడానికి చెందిన బ్రాహ్మణులు నిర్మించడం జరిగిందంట 6 తరాల క్రితం. ఎందుకంటే ఇక్కడ కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుందంట. కాబట్టి ఇక్కడ ఉత్తర కాశీ అవుతుందని చెప్పేసి ఈ గ్రామం కన్నా ముందు ఇక్కడ ఒక శివాలయం కట్టించి తర్వాత ఈ గ్రామాన్ని నిర్మించడం జరిగింది ఆ బ్రాహ్మణులు. ఈ గ్రామం వచ్చేసి 72 ఎకరాల్లో విస్తరించింది ఫ్రెండ్స్. 1500 ఎకరాల పంట భూమి ఉంది ఈ గ్రామానికి. 3000 మంది ఈ గ్రామంలో నివసించేవాళ్ళు. అన్ని కులాల వాళ్ళు ఈ గ్రామంలో జీవనం సాగించేవాళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ నివసించే గ్రామస్తులు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవాళ్ళు. ఒక సంవత్సరానికి వచ్చేసి 100 టన్నుల పత్తి, 100 టన్నుల మిరపకాయ ఈ రైతులు పండించేవాళ్ళు ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ గ్రామం మొత్తం 10 బాయిలతో కూడి ఉంది. 3 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. ఒక ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, రామాలయం, శివాలయం, ముత్యాలమ్మ తల్లి గుడి ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు అవన్నీ క్లియర్గా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. పులిచింతల ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గటం చేత ఈ గ్రామం బయటపడింది. అందుకోసం ఈ గ్రామాన్ని మీకు చూపించగలుగుతున్నాను ఫ్రెండ్స్. ఇది కరువు పనికి సంబంధించింది. కరువు పనికి సంబంధించిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ దీని మీద రాసి ఉంచేవాళ్ళంట. శిలాలుగా ఉండేది ఇది. చూడండి, ఇల్లులు మొత్తం శిథిలావస్థలో, చెత్త కుప్పలు, ముళ్ళు కంపలతో నిండి ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఈ గ్రామస్తులు జీవనం సాగించేవాళ్ళంట. అందరూ కలిసి ఒకటే తాటిపై ఒకటే మాటగా ఉండేవాళ్ళంట ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఇది. ఈ పాఠశాలలో 200 మంది విద్యార్థులు చదువుకునే వాళ్ళంట. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉందంట. అంతా శిథిలమైపోయింది పాఠశాల మొత్తం కూడా. ఫుల్గా వర్షాలు పడితే ఈ పాఠశాల ఊరు మొత్తం మునిగిపోయి ఊరి మీద 10 అడుగుల ఎత్తులో వాటర్ నిలబడుతుందంట ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న క్లాస్ రూమ్స్, బోర్డు అప్పటి కాలం నాటి బోర్డు ఇది. ఇవంతా వాటర్తో నిండి శిథిలావస్థకు చేరుకుంది స్కూల్. ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకొని ప్రయోజకులైన వాళ్ళు ఉన్నారు. ఈ ఊరు నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు. ఇసుక నత్తగొలలతో నిండిపోయింది ఈ పాఠశాల. ఈ గ్రామస్తులు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి చేసిన త్యాగం అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు వీళ్ళు చేసిన త్యాగం, అంటే ఉన్న ఊరిని విడిచిపెట్టి వేరే ఊరిలో వీళ్ళు జీవనం సాగించడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత లాభం జరిగిందో ఈ వీడియోలో మీకు చెప్తాను క్లియర్గా. ఈ ఊరిలో ఉన్న రామాలయం ఇది ఫ్రెండ్స్. ఇది కొత్తగా కట్టించుకున్నారు వీళ్ళు. నాకు తెలిసి ఈ రామాలయం కట్టించిన ఒక 10 సంవత్సరాలకే ఈ ఊరు ప్రాజెక్టు కింద మునిగిపోయి అంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడున్న రామురు వారి విగ్రహాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళు కొత్తగా నిర్మించుకున్న ఊరిలో ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ గ్రామస్తులందరూ ఒకటే మాటగా ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళంట. మనం విలేజ్ల్లో సాధారణంగా చూస్తుంటాం కదా, ప్రతి గ్రామంలో ఒక బొడ్రాయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేదే బొడ్రాయి. ఇది ఊరు కట్టినప్పటి నుంచి ఉన్న చిన్న రామాలయం ఇది చూడండి ఫ్రెండ్స్. చుట్టూ వ్యూ చూపిస్తున్న ఊరు మొత్తం అంతా శిథిలమైపోయింది. అంతా సర్వనాశనం అయిపోయింది ప్రాజెక్ట్ కింద ఈ ఊరు. ఈ ఊరిలో 3 ట్యాంకులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మొదటి ట్యాంక్. ఇది చూడండి, మొత్తం కూడా గ్రనైట్ రాయితో కట్టడం జరిగింది. ఈ ట్యాంకీ పక్కనే మనకి టీడీపీ పార్టీకి సంబంధించిన దిమ్మె కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. దీని పక్కనే మనకి ఈ ఊరి కరణం ఇల్లు, ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్లో ఈ ఊరి కరణం గారి ఇల్లు ఉండేది. అంతా శిథిలావస్థకు చేరుకుంది ఈ ఊరు మొత్తం. ఇప్పుడు
నాయకులగూడెం బ్రాహ్మణులు ఇది ఉత్తర కాశీ అని ఇక్కడ శివాలయం కట్టారని చెప్పాను కదా, అదే ఈ పురాతనమైన శివాలయం. ఇది శివుడి యొక్క పానమట్టం. అయితే ఈ ఊరు ఉన్నప్పుడే ఈ శివాలయం దోపిడీకి గురైంది ఫ్రెండ్స్. ఈ ఊరు ఉన్నప్పుడే దీన్ని లంకబిందుల కోసం తవ్వి శివాలయాన్ని మొత్తాన్ని ఆగం చేశారు దొంగలు. పురాతనమైన శివాలయం ఇది. ఇక్కడ కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. పురాతనమైన నందిది, శివుడి కింద ఉన్న నంది. ఇప్పుడు మీరు చూసాయి ముత్యాలమ్మ తల్లి గుడి, గ్రామదేవతల గుడులు ఇవి. ఇక్కడ విగ్రహాలు ఏమీ లేవు. ఈ గ్రామస్తులు తమ కొత్తూరులో ప్రతిష్ఠించుకున్నారు అమ్మవారి విగ్రహాలు తీసుకెళ్ళి. ఇప్పుడు మీరు చూసేది ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా ఆంజనేయ స్వామిని తీసుకెళ్ళి వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఊర్లో స్వామివారిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఒకప్పుడు ఎంతోమంది భక్తులు ఈ స్వామివారిని సేవించేవాళ్ళు. ఇక్కడున్న ఆంజనేయ స్వామి దక్షిణాముఖంగా ఉండేటోళ్ళు. అంతేకాదు నది పక్కన స్వామివారు కొలువే ఉండటం వల్ల అత్యంత శక్తివంతుడుగా స్వామివారిని ఈ గ్రామస్తులు కీర్తించేవాళ్ళు. బొజ్జ గణపతి విగ్రహం మీరు చూస్తుంది ఇప్పుడు. గుడి లోపల చూడండి, ఇది గర్భగుడిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎదురుగా ఉండేది. ఇది ఆంజనేయ స్వామి గుడి. ఇది ఈ నెమ్మలపూరి గ్రామంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే ఇక్కడున్న తిరుపతమ్మ తల్లి గుడులు. ఈ తిరుపతమ్మ తల్లి, అంకమ్మ తల్లి, మద్దరానమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి గుడులు ఇవి ఇప్పుడు మీరు చూస్తుంది. ఇది ఉత్తర కాశీ అని చెప్పేసి నెమ్మలపూరి నుంచి ఒక భక్తుడు పెనగంచిపూలు వెళితే ఆ భక్తుడు వెంట తిరుపతమ్మ తల్లి ఈ ఊరికొచ్చి తన కోసం ఇక్కడ ఈ గుళ్ళు కట్టించుకుందంట ఆ భక్తుడి చేత. అమ్మవారి స్వయంభూగా అతని స్వప్నంలో కనపడి చెప్పి మరీ ఈ గుళ్ళు కట్టించుకోవడం జరిగింది. ఈ గుళ్ళల్లో ఉన్న విగ్రహాల్ని ఈ గ్రామస్తులు తమ కొత్త ఊర్లో ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ అమ్మవారికి ఈ గ్రామస్తులు 5 రోజుల జాతర నిర్వహించేవాళ్ళు. ఈ 5 రోజుల జాతరలో రికార్డింగ్ డ్యాన్సులు ఉండేవి. ఈ చుట్టుపక్కల ఉన్న 10 ఊర్ల గ్రామస్తులు అందరూ వచ్చి ఆ రికార్డింగ్ డ్యాన్సులు అమ్మవారి జాతరను వీక్షించేవాళ్ళు. అంత ఘనంగా అమ్మవారికి జాతర నిర్వహించేవాళ్ళు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ అమ్మవారు భక్తులు ఏ కోరిక కోరినా సరే అది కన్ఫామ్గా తీర్చేదంట. సంతానాన్ని వెంటనే అందించేదంట భక్తులకి. అంత పవర్ఫుల్ ఈ అమ్మవారు. చూడండి ఫ్రెండ్స్, పులిచింతల ప్రాజెక్టు కింద మునిగిపోయి శిథిలావస్థకు చేరుకొని తన అస్తిత్వాన్ని కోల్పోయిన నెమ్మలపూరి గ్రామం ఫుల్ వ్యూ ఇది. ఈ గ్రామంలో నివసించే 3000 మంది ప్రజలకి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నివసించిన లక్షలాది మంది ప్రజలు రుణపడి ఉంటారు. వీళ్ళు చేసిన త్యాగాన్ని లక్షలాది మంది తెలుగు ప్రజలు గుర్తించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కృష్ణానదికి ప్రతి సంవత్సరం వరదలు రావటం వల్ల ఎంతో ప్రాణ నష్టం జరిగేది. కొన్ని కోట్ల ఆస్తి నష్టం జరిగేది, పంట నష్టం జరిగేది. అంతేకాదు ఫ్రెండ్స్, వరదలు తగ్గిపోయిన తర్వాత నీళ్లు లేక కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం, ఎన్ని బోర్లు వేసినా వాటర్ పడకపోవటం, తాగునీటి పంట నీటికి లేకపోవటం, ఆ నష్టాన్ని నివారించడం కోసం ఇక్కడ ఈ పులిచింతల ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో, ఈ ప్రాజెక్టు నిర్వహణలో తమ అస్తిత్వాన్ని మొత్తాన్ని కోల్పోయి ఇంత అద్భుతమైన గ్రామాన్ని, చుట్టూ ఫారెస్ట్, పక్కనే కృష్ణానది, అందమైన జీవితాలు, మంచి పంట భూమి ఉన్న ఈ అన్నిటిని వదిలేసి వేరే వాళ్ళ సంతోషం కోసం తమ జీవితాలనే త్యాగం చేశారు ఈ నెమ్మలపూరి గ్రామస్తులు. 2006 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గ్రామస్తులకి 3 కేటగిరీల్లో నష్టపరిహారాన్ని అందజేయటం జరిగింది. ABC. ఏ అంటే నల్లరేగడి నేలలు, 1 ఎకరానికి వచ్చేసి 1,30,000 నష్టపరిహారాన్ని అందజేసింది. బి అంటే ఎర్రరేగడి నేలలు, 1 ఎకరానికి వచ్చేసి ₹1,00,000 అందజేసింది. సి అంటే బీడు భూములు, 1 ఎకరానికి వచ్చేసి ₹60,000 నష్టపరిహారంగా ప్రభుత్వం లెక్కగట్టి ఈ గ్రామస్తులకు చెల్లించడం జరిగింది. 6 తరాల నుంచి కలిసిమెలిసి జీవనం సాగించిన ఈ గ్రామస్తులు పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం పెరిగిన తర్వాత ఈ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళటం జరిగింది. ఒక కుటుంబంలో జీవనం సాగించిన ఈ గ్రామస్తులు చెల్లాచెదరైపోయారు ఫ్రెండ్స్. ఒక ఊర్లో 100 కుటుంబాలు, ఒక ఊర్లో 100 కుటుంబాలు లెక్క విడిపోయి బ్రతుకుతున్నారు ఇప్పుడు. ఇది నెమ్మలపూరి గ్రామ పంచాయతీ ఆఫీస్.
దీని 1994 సంవత్సరంలో అప్పటి సర్పంచ్ అయిన గూండా గురవారెడ్డి అనే వ్యక్తి నిర్మించడం జరిగింది. ఈ ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ ఆనందకరంగా సంతోషంగా జీవించిన రైతులు ఇప్పుడు వేరే ఊర్లో వ్యవసాయ కూలీలుగా పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గ్రామం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించేది ఈ గ్రామస్తులందరూ కూడా. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం ఇప్పుడు ఉన్న రేట్లతో పోల్చుకుంటే ఏంటికి సరిపోదు. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క ఎకరం 30 లక్షలు 15 లక్షల వరకు పలుకుతుంది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రైతులకి ఒక ఎకరానికి 1,30,000 ఇచ్చింది. ఆ డబ్బులతో కూతుర్లు పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఉన్న అప్పులు కట్టుకోవటం జరిగింది. చాలా దౌర్భాగ్య దయనీయ పరిస్థితుల్లో ఈ నెమలిపూరి గ్రామస్తులు జీవనం సాగిస్తున్నారు అనటంలో సందేహమే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద రైతులుగా చేరుకున్న వాళ్ళు వ్యవసాయ కూలీలుగా మారారు. వ్యవసాయ కూలీలు సుతారు మేస్తర్లు ఆ పని ఈ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నెమలిపూరి గ్రామస్తులకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోదాడు పక్కనే కొత్త ఫ్లాట్లు ఇచ్చి ఒక గ్రామాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న పురాతనమైన బావి అంట ఇది. ఎప్పుడు సంవత్సరం మొత్తం ఈ బావిలో నీళ్లు ఉండేవంట ఫ్రెండ్స్, ఎప్పుడు ఎండిపోలేదంట. అంతేకాదు ఈ నెమలిపూరి గ్రామంలో మీరు ఇప్పుడు చూస్తుంది హోటల్. ఇది ఈ గ్రామస్తురాలు ఇక్కడ హోటల్ నడిపేదంట. నెమలిపూరి గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి టిఫిన్స్ చేయటం జరిగేదంట. ఎప్పుడు ఈ స్థలం మనుషులతో కిటకిటలాడేదంట ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా ఒకప్పుడు హోటల్. అంతేకాదు మీరు ఇప్పుడు చూస్తుంది ఈ గ్రామానికి చెందిన వడ్రంగి పని చేసే వాళ్ళ ఇల్లు ఇది. ఎప్పుడు రైతులతో వ్యవసాయ పనిముట్ల తయారీలో ఈ కుటుంబం జీవనం సాగించేదంట. ఇప్పుడు మీరు చూస్తుంది గంగమ్మ తల్లి గుడి. ఇది చూడండి, లోనకు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడున్న ఈ గంగమ్మ తల్లిని కూడా ఈ గ్రామస్తులు తీసుకెళ్లి నూతనంగా ఏర్పాటు చేసుకున్న గ్రామంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అమ్మవారి విగ్రహం ఏమి లేదు, అందుకోసమే ఇక్కడ. ఇది పోతురాజు స్వామివారి చిన్న గుడి. ఇది ఈ పక్కనే గంగమ్మ బాయి. ఈ బాయి చూపిద్దాం అనుకున్నాను కానీ ఫ్రెండ్స్ మొత్తం కంప చెట్లు ఉండటం వల్ల చూపించలేకపోయాను. చూడండి ఫ్రెండ్స్, ఇది అంగన్వాడీ టీచర్ గారి ఇల్లు అంట. ఈ గ్రామంలో ఒక అంగన్వాడీ సెంటర్ ఉండేదంట. ఇది అంగన్వాడీ టీచర్ గారి ఇల్లు అంట ఫ్రెండ్స్. ఇది అంతా శిథిలావస్థకు చేరుకుంది. చూడండి, అంతా కంప చెట్లు గడ్డితో కూడి ఉంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇల్లంతా శిథిలం అయిపోయింది. గృహ అవసరాల కోసం ఈ గ్రామస్తులు వాటర్ నిల్వ చేసుకునే వాళ్ళంట. దీంట్లో చూడండి, చూపిస్తాను ఇప్పుడు. ఇది మొత్తం రాతితో నిర్మించడం జరిగింది. దీన్ని సంపు అంటారంట. ఇదంతా కూడా నెమలిపూరి గ్రామానికి చెందిన వ్యవసాయ భూమి ఫ్రెండ్స్. మొత్తం 1500 ఎకరాల్లో విస్తరించి ఉండేది ఈ భూమి మొత్తం కూడా. ఎక్కువ నల్లరేగడి ఉండేది. వాణిజ్య పంటలే ఈ రైతులు ఎక్కువగా పండించేవాళ్ళు. పత్తి మిరపనే ఎక్కువగా పండించేవాళ్ళు ఈ రైతులు. ఎప్పుడు వాటర్ ఉంటాయంట ఈ భూమిలో. నెమలిపూరి గ్రామంలో కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహించేది. మీరు ఇప్పుడు చూస్తుంది కృష్ణానదినే ఫ్రెండ్స్. ఈ గ్రామ నిర్మాణానికి కారణం ఈ కృష్ణానదే ఫ్రెండ్స్. ఈ నెమలిపూరి గ్రామం వచ్చేసి సూర్యాపేట జిల్లా కింద ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ దారి గుండానే నెమలిపూరి గ్రామస్తులు ఈ కృష్ణానదిని దాటి నది వైపు అవతల వైపునున్న గుంటూరు జిల్లా, అంటే ఇప్పుడు పల్నాడు జిల్లా కిందకు వస్తుంది. అక్కడికి వెళ్ళి ఆ అడవిలో వ్యవసాయానికి సంబంధించినవి ఏవైనా ఉంటే తీసుకొచ్చుకొని జీవనాన్ని సాగించే వాళ్ళంట. ఈ నెమలిపూరి గ్రామం మునగటానికి కారణమైన పులిచింతల ప్రాజెక్టు గురించి మనం 3 ముక్కలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి 45 టీఎంసీలు, 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 13 లక్షల ఎకరాలకి సాగునీరుని ఈ ప్రాజెక్టు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, కృష్ణానదిలో వచ్చే వరద నీటిని ఇక్కడ నిల్వ చేసుకొని తర్వాత అదే నీటిని సాగునీటికి తాగునీటికి వాడుకోవాలని ఈ ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది. ఇది బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ వీడియోస్ తీయటం జరుగుతుంది ఫ్రెండ్స్.
అందుకే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు పెట్టే కామెంటు, మీరు చేసే లైక్ వల్ల నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.